2009 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరపున ప్రచారం చేసిన ఎన్టీఆర్ ఆ తర్వాత పాలిటిక్స్ వైపు చూడలేదు. సినిమా వ్యాపారం రంగంపైనే తన దృష్టిని పెట్టాడు. కానీ 2019 ఎన్నికల్లో టీడీపీ ఘోర ఓటమి తర్వాత అందరి చూపు ఎన్టీఆర్ పైనే పడింది. టీడీపీ బాధ్యతలను ఎన్టీఆర్ తీసుకోవాలని, ముఖ్యమంత్రిగా ఏపీని ఆయన పరిపాలించాలని అభిమానులతో పాటు పార్టీ కార్యకర్తలు కూడా కోరుకున్నారు. టీడీపీని అందుకునేది ఎన్టీఆరే అన్న చర్చలు కూడా జరిగాయి. కానీ ఎన్టీఆర్ మాత్రం రాజకీయంపై ఇంట్రెస్ట్ చూపలేదు. ఇదే తరుణంలో పవన్ కళ్యాణ్ జనసేన బీజేపీతో పొత్తు పెట్టుకొని టీడీపీ 2024 ఎన్నికల్లో అఖండ మెజార్టీతో అధికారంలోకి వచ్చింది. చంద్రబాబు మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యారు. కానీ నందమూరి ఫ్యాన్స్ కన్ను మాత్రం ఎన్టీఆర్ పైనే ఉంది. ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావాల్సిందే అన్న డిమాండ్స్ రోజురోజుకు పెరుగుతున్నాయి. అయితే తన అభిమానులపై అపారమైన ప్రేమ, గౌరవాన్ని చూపించే ఎన్టీఆర్ వారి డిమాండ్స్ మేరకు ఓ కీలక నిర్ణయం తీసుకున్నారట. తన పొలిటికల్ కెరియర్ కోసం భార్య లక్ష్మీ ప్రణతితో కలిసి బిగ్ స్కెచ్ వేశాడట. త్వరలోనే భార్య చేత కొత్త బిజినెస్ స్టార్ట్ చేయబోతున్నాడట ఎన్టీఆర్. ఈ వ్యాపారం ఏపీ ప్రజలకు అవసరాలు తీర్చడమే కాక తనను ప్రజలతో మమేకం చేస్తూ తన రాజకీయ భవిష్యత్తుకు బాటలు వేసేలా ఉండనుందని జోరుగా ప్రచారం జరుగుతుంది. ప్రస్తుతం ఈ విషయం కాస్త ఎంతో వైరల్ అవుతుంది. ఈ ప్రచారమే నిజమైతే నందమూరి అభిమానులు పండగ చేసుకోవడం ఖాయమవుతుంది. కాగా ఇటీవల ఎన్టీఆర్ ఫ్యాన్స్ను ఉద్దేశించి ఓ ప్రకటన చేశారు. తనను కలుసుకోవాలని ఎదురు చూస్తున్న అభిమానుల ఆసక్తిని అర్థం చేసుకున్న ఆయన త్వరలోనే పెద్ద సమావేశం ఏర్పాటు చేస్తానని, పర్సనల్గా ఫ్యాన్స్ని మీట్ అవుతానని వెల్లడించారు ఎన్టీఆర్. ప్రస్తుతం ఎన్టీఆర్ వ్యాఖ్యలు ఎంతో వైరల్ అవుతున్నాయి.